కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే ఊరిలో చూసిన కోతుల సమస్య ప్రధానంగా గ్రామస్తులను వేధిస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల ప్రచారం కోతులు లేకుండా చేస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. సైతాపూర్ మండలం వెన్నపల్లి గ్రామంలో నామినేషన్ వేయకముందే కోతులను పట్టిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి. కోతులు పట్టే వ్యక్తితో ఏడాది పాటు గ్రామంలో మంకీలను పట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలో కోతులు లేకుండా చేస్తారని ప్రచారం చేస్తున్నారు అభ్యర్థి చిరంజీవి. సైతాపూర్ మండల్ వెన్నంపల్లి విలేజ్ సర్పంచ్గా పోటీ చేస్తా అని చెప్పి నామినేషన్ ముందే 3 రోజులు తిరిగిన తర్వాత కోతులు దాడి చేస్తాను ఇట్లా మరి తప్పకుండా మీకు ఓటింగ్ వేయాలంటే మా కోతులు పట్టేయాలని అన్నారు. తప్పకుండా చేస్తా అని చెప్పి 3 రోజుల ముందు నామినేషన్ ముందే నేను వాళ్ళకు హామీ ఇచ్చి సంవత్సరం దాకా పట్టిస్తా అని చెప్పి సర్పంచ్ నిలుస్తున్నాను కదా నేను తప్పకుండా చేస్తా అని చెప్పి సంవత్సరం దాకా కోతులు పడతా అని చెప్పి నామినేషన్ ముందు 3 రోజుల ముందు నుండి పడతారు. ప్రతి ఏరియా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఏం డౌట్ ఉన్నా కూడా వాళ్ళ ఫోన్ చేస్తే ఇక్కడ కోతులు కనిపిస్తా అంటే తీసుకొని పోతారు. 3,50,000 రూపాయలు ఇవ్వడానికి మేము కట్టుబంధు చేసుకున్నాము, అగ్రిమెంట్ చేసుకున్నాము. సంవత్సరం దాకా అగ్రిమెంట్ మాది. మీ ఊర్లో మీ ఇళ్ల కాడ కానీ మీ చేళ్ల కాడ కానీ రాకుండా ఊర్లో ఉన్న కోతిని పట్టించడానికి ఒప్పంతులు అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము. ఇప్పుడు మాకు భయాన 50,000 రూపాయలు ఇచ్చిండు కూడా. మా నెంబరు 9704525626. మీ ఇళ్లలో ఎక్కడైనా గుంపులు కనిపించినప్పుడు ఈ నెంబర్కు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి